అయిపోయింది అక్కడ తులసం దగ్గర వెలుగుతుంది వెలుగుతుంది. హలో అందరికీ, టైం అయితే చూడండి 3:45 అవుతుంది. అయిపోయిందండి మా పూజ, అది అయిపోయింది. అందరూ తినేసారు, భోజనాలు అవి అయిపోయి ఇదిగోండి మా పూజ ఇంత బాగా చేసుకున్నాం. ఒక్క నిమిషం చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో మా పూజ అయితే. అలంకరణ అంతా చాలా బాగా చేస్తున్నామండి. మాకైతే నచ్చింది. మా పూజ గది నేను మీకు ఇలా చూపించేస్తున్నాను. చాలా బాగా అలంకరణ కూడా చాలా సమయం పట్టిందండి. ఇవన్నీ ఎత్తి పెట్టుకొని చేసుకొని ఒకటికి 12 అయిపోయింది. తర్వాత ఇవాళ మేము ఏం వండుకున్నామంటే ఇవ్వండి బూరెలు వండుకున్నాము, పరమాన్నం చేసాము, ఇంకా పులిహార చేసుకున్నామండి. నెక్స్ట్ ఇగో ఈ చీరలు అవి నావి, ఉమాది, అత్తిది, ముగ్గురివి చీరలు. కాసులు అయితే ఇంకా కట్టుకోలేదండి, కాసులు కట్టుకుంటాను. ఇప్పుడు మేము ఊరు వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి, అలా తమ్ముడాలకి రాఖీ కట్టడానికి. మరి మా పాప కూడా వైజాగ్లో ఉందని చెప్పాను కదా, మా పాప కూడా వాళ్ళ తమ్ముడాలకి రాఖీ కడుతుంది. అక్కడ హాస్టల్ నుంచి వస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడే వాయినింగ్కి వెళ్ళొచ్చామండి. ఒకరు అయితే ఇచ్చారు మాకు శారీస్ ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ ఇలాగ ఇచ్చారండి శనగలు. మీకు తెలిసిందే కదా వాయినం అది ఏంటి ఇస్తారో, ఇక ఆకు చెక్క శనగలు చిల్లరి ఇంకా ఇవన్నీ ఇచ్చారు. 2 డబ్బాలు ఇచ్చారు సేమ్ ఇలాంటివే. ఇక శారీస్ ఇచ్చారు, నాకు మా చెల్లికి ఇచ్చారు. ఈ శారీ అయితే నాది, ఈ శారీ అయితే మా చెల్లిది ఇచ్చేసారండి. ఇంకా మేము వచ్చి ఇంక ఇప్పుడు కొంచెం ఇగో మా క్యారేజ్ అది కూడా రెడీ చేసేసుకున్నాం. ఇగో అన్నీ పెట్టేసుకున్నాం. ఇగోండి మామిడి పళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వడానికని మామిడి పళ్ళు పట్టుకెళ్తున్నామండి. ఇక మా క్యారేజ్ మా లంచ్ బాక్స్ అది రెడీ చేసుకున్నాము. మా టైం అయితే స్టార్ట్ అయింది. మేము 5:20 కల్లా తయారవ్వాలి. ఇంకా తయారవి కొంచెం షింక్లో కొంచెం సామాన్లు ఉన్నాయి, ఇవైతే తోమేసుకుంటే ఇంకా అత్తి ఒక్కలే ఉంటారు, ఆవిడ ఇబ్బంది పడతారు. అందుకని ఈ సామాన్లు అవి తోమేసుకుంటాం. ఇంకా మేము మూవ్ అయిపోతాం. తోమేసుకొని తయారైపోయి బయలుదేరుతామండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా అప్డేట్స్ అవన్నీ నేను పెడతాను, చూడండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఒక్కసారి దండం పెట్టేసుకోండి మా వరలక్ష్మీదేవిని. ఇదిగోండి బయలుదేరుతున్నామండి మేమైతే పూజ గది. ఒక్కసారి మా లగేజ్ అది అంతా బయట పెట్టేసుకున్నామండి. లగేజ్ ఇదంతా ఎలా పెట్టేసుకున్నాము. ఇది మా లగేజ్, అది మా చిన్న లగేజ్, ఇది మా లంచ్ బాక్స్. మేమైతే బయలుదేరుతున్నామండి రాఖీ కట్టడానికి. మా తమ్ముడు వాళ్ళు ఊరు వెళ్తున్నాం వైజాగ్. అప్పుడు రాఖీ కట్టేసి మా అమ్మాయి కూడా వైజాగ్లో చదువుకుంటుంది కదా, ఒక్కసారి మా వరలక్ష్మి తల్లిని దండం పెట్టేసుకోండి. దండం పెట్టుకున్నారా? మేమైతే మూవ్ అవుతున్నామండి. మేమైతే ఇదిగోండి స్టేషన్కి వచ్చామండి. క్యాఫే కాఫీ డేలోని మా పిల్లలు అయితే ఇదిగోండి షేక్స్ ఆర్డర్ చేశారు, గార్లిక్ బ్రెడ్ అంట. ఏమో తిన్నామండి. ట్రైన్ వచ్చేంత వరకు అక్కడే అలా ఎంజాయ్ చేసాము. మొత్తానికి అక్కడ ఒక 1000 రూపీస్ ఉడాయించేశారు. ఆ 1000 రూపీస్ ఆ తర్వాత పిజ్జాలో అంటే 2 షేక్స్ చాలా కూడా ఆర్డర్ చేశారు. ఆ తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్లో కూడా ఇంకేవో ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. మేము పట్టుకెళ్ళిన క్యారేజ్ అయితే ఫుల్గా అలా ఉండిపోయింది. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్